అందరికీ నమస్కారం. సోమవారం రోజున పుట్టిన వారి అదృష్టం ఎలా ఉంటుంది? వీరి స్వభావం ఎలాంటిది? మరియు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం చంద్రునికి చెందినది. చంద్రుడు భావోద్వేగాలను శాసిస్తాడు. చంద్రుడు బలంగా ఉన్న సమయంలో వ్యక్తులకు బలమైన మనస్సును ఇస్తాడు. అదేవిధంగా చంద్రుడు జన్మరాశిలో బలహీనంగా ఉంటే మనసు చంచలం అవుతుంది. కాబట్టి సోమవారం పుట్టినవారు సవాళ్ల సమయంలో ప్రశాంతంగా ఉండాలి. బలహీన చంద్రుడు బలహీనమైన మనస్సును ఇస్తాడు. సోమవారం జన్మించిన వ్యక్తులు అశాంతి మరియు మానసికంగా అస్తవ్యస్తంగా ఉండవచ్చు. సోమవారం పుట్టినవారు ఎక్కువ భావోద్వేగంగా ప్రవర్తిస్తారు. సోమవారం రోజున జన్మించిన స్త్రీ కానీ పురుషులు కానీ వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది, కానీ ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఇది జీవితంలో మోసపోయే ప్రమాదం ఉంటుంది, కానీ తప్పుల నుండి నేర్చుకోవడం వారిని జ్ఞానవంతం చేస్తుంది. స్వభావంలో కరుణను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు అసూయకు గురి కావచ్చు. బయట ఆకర్షణీయంగా అందంగా కనబడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. సోమవారం పుట్టిన వారి వ్యక్తిత్వ లక్షణాలు పరిశీలించినట్లయితే సోమవారం జన్మించిన వ్యక్తులు స్వభావంతో సహజంగా ఉంటారు. ఒకసారి వారు తమ మనస్సును మార్చుకున్న తర్వాత వారిని ఒప్పించడం చాలా కష్టం. వారు తమ భావాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. వారు తమకు నచ్చని పనిని అస్సలు చేయరు. మంచిగా ఆలోచించడం వీరి స్వభావం అని చెప్పవచ్చు. సోమవారం రోజున పుట్టిన పురుషులు స్త్రీ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారు. కుటుంబ బంధాలు మరియు స్నేహాలకు అధిక విలువను ఇస్తారు. సోమవారంలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా కళాత్మకంగా ఉంటారు. పనిచేయడానికి వారి విధానం మనస్సుపై ఆధారపడి ఉంటుంది. వారు పని వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాల కంటే దాని నుండి పొందిన మానసిక సంతృప్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు వ్యాపారంలో కూడా రాణించగలరు. సోమవారాల్లో పుట్టిన వారికి అంకిత భావం, కృషి, సమయపాలన సహజంగానే ఉంటాయి. సోమవారం జన్మించిన వారు సంపద సృష్టికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. సోమవారం జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నందున వారి భావోద్వేగాలను వ్యక్తీకరించడం సౌకర్యంగా ఉంటుంది. వారు వారి భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. వారి మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఊరుకోరు. అబద్ధాలు మరియు మోసంతో బాధపడితే వారు ప్రతీకారం తీర్చుకునే లక్షణం వీరిది. ఒక వ్యక్తి పట్ల వారి ఇష్టం లేదా అయిష్టత అనేది పూర్తిగా వారికి బయట కనిపించే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రేమ కోసం త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. వీరు శుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. అందరితో కలిసి ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే లక్షణం వీరికి ఉంది. ఎదుటి వారి మనసు అర్థం చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. సోమవారం పుట్టినవారు టెక్నికల్ విభాగంలో పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సోమవారం జన్మించిన వారు శివునికి ఎక్కువగా పూజించాలి. అదృష్ట సంఖ్య 2 వీరికి శుభప్రదం. ఏ పని చేసినా 2, 11, 20, 29 తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవడం మంచిది. తెలుపు రంగును ఎక్కువగా ఉపయోగించాలి. సోమవారం పుట్టినవారు చంద్రుడిని పూజించడం వల్ల మరింత అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.